అండి అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇందులో మనం పైకి సంబంధించిన 9th స్టెప్ అనేది ఎలా చేసుకోవాలని చూద్దాము. అలాగే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది చాలామందికి 9th స్టెప్ అనేది ఈ రకంగా ఆరెంజ్ కలర్లో ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే 8 స్టెప్స్ కూడా కంప్లీట్ చేశారంటే 8 స్టెప్లు కూడా కంప్లీట్ చేసిన తర్వాత 9th స్టెప్ పెండింగ్ ఉందో వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి మీ యొక్క 9th స్టెప్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 3 లైన్స్ నొక్కి సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఆ సపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. పేజ్ ఇలా ఓపెన్ అయినప్పుడు కొద్దిగా టైం పడుతుంది, కంగారు పడద్దు. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఏంటంటే పై హెల్ప్ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మీరు పైన ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఏమి ఇవ్వాలి అంటే మీరు పైకి ఏదైతే జీమెయిల్ ఇచ్చారో అదే జీమెయిల్ అనేది పైన ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యూజర్ నేమ్ అనేది మీరు స్టార్టింగ్ క్లిక్ చేయగానే పైన యూజర్ నేమ్ వస్తుంది కదండి, ప్రొఫైల్ ఆప్షన్లో ఆ యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీరు మెయిల్ అనేది ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ సబ్జెక్ట్ అనే ఆప్షన్ మీద నేను పక్కన ఒక స్క్రీన్ షాట్ ఇస్తున్నాను కదండి, అది కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఎలా కాపీ చేసుకోవాలంటే సింపుల్గా మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గూగుల్ లెన్స్ వాడి మీరైతే దేన్నైనా సరే ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. లేదా మీరు అక్కడ ఎలా ఉన్నాయో ఆ లెటర్స్ అన్ని మీరు ఆల్రెడీ వేరే మొబైల్లో టైప్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడైతే కాపీ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలనేది కూడా నేను పక్కన స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తాను. సేమ్ దాన్ని కూడా మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి. చెప్తున్నాను కదా, గూగుల్ లెన్స్ వాడినట్టయితే మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయండి. దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని మొత్తం కాపీ చేసుకోవచ్చు లేదా మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు. కింద వేరే పేరు అనేది కనిపిస్తుంది. ఆ పేరు బదులు మీరైతే మీ పేరు పెట్టుకోవాలన్నమాట. మీ పేరు మీ యూజర్ నేమ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాది జీకే లుక్స్ 9115 ఉందనుకోండి యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ ఇచ్చుకోవాలి. అలాగే నా పూర్తి పేరు అనేది పైన ఇచ్చుకొని మనం ఏదైతే స్క్రీన్ షాట్ ఆల్రెడీ ముందు తీసుకున్నామో ఆ 9th స్టెప్ అవ్వండి, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ లాస్ట్లో అప్లోడ్ చేయాలి. కొంచెం టైం అనేది పడుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరమైనది ఏమీ లేదన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడితో అయిపోదండి. ఖచ్చితంగా మీరు మీ పాస్వర్డ్ అనేది కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు కంపెనీకి మెయిల్ పెట్టారు, అయినా సరే మీకు పని అవ్వకపోతే ఖచ్చితంగా మీ పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది 6 నెలలు బట్టి, సంవత్సరం బట్టి, 2 సంవత్సరాలు బట్టి 9th స్టెప్ కంప్లీట్ అవ్వక చాలామంది ఇబ్బందులు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఇది అవుతుందన్నమాట. కాబట్టి పాస్వర్డ్ అప్డేట్లోకి వెళ్ళిన తర్వాత మీకు సేమ్ ఇలా అడుగుతుంది. మీ కంట్రీ అనేది ఇండియా పెట్టుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ పైన యూఎస్ఏ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా ఏది అప్డేట్ చేసుకోవాలన్నా సరే యూఎస్ఏ ద్వారా చేస్తే పని అవ్వట్లేదు. ఇజ్రాయెల్ అని పెట్టుకోండి. ఓపెన్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. ఎందుకంటే యూఎస్ఏ అని మీరు పెట్టుకుంటే మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్లో ₹5 కట్ అవుతుంది. ఖచ్చితంగా టాప్అప్ బ్యాలెన్స్ ఉండాలి. మీ యొక్క రీఛార్జ్లు కాదు, టాప్అప్ బ్యాలెన్స్, నార్మల్ బ్యాలెన్స్ ఉండాలండి. మెసేజ్ బ్యాలెన్స్ ఉన్న పని చేయదు అన్నమాట. సపరేట్గా టాప్అప్ బ్యాలెన్స్ అనేది ₹10 కానీ ₹20 కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ సిమ్స్ అయితే ఎక్కువగా స్పీడ్గా అవుతుందన్నమాట. ఇజ్రాయెల్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరైతే ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటిక్గా అది మీ మెసేజ్ బాక్స్లోకి తీసుకువెళ్తుంది. దాని ద్వారా ఇజ్రాయెల్ దేశం ద్వారా మీరైతే వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీకు మొత్తం వస్తుందండి. వచ్చిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. మీరు మార్నింగ్ టైంలో అంటే 6 నుంచి 5 గంటలు ఆ టైంకి చేసుకోండి, లేదా మధ్యాహ్నం 1 గంట 2 ఆ టైంకి చేసుకోండి. నేనైతే ఆ టైంలో చేశాను అనమాట. ఆ టైంలో చేస్తేనే అయింది. దాని తర్వాత మీకు స్టార్ట్ ఓవర్ అని పెట్టండి. మీకు ఓకే అయిపోతుంది. ఓకే అయిపోతే మీకు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. ఖచ్చితంగా మీకు గుర్తుండే విధంగా మీరైతే ఇక్కడ పైన కాలంలోను కింద కాలంలో కూడా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది అప్డేట్ చేస్తేనే, మీరు మెయిల్ పంపించినంత మాత్రాన మీ 9th స్టెప్ అనేది కంపెనీ వాళ్ళు ఓకే చేయరు. కాబట్టి ఖచ్చితంగా మీ పాస్వర్డ్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. మీకు 2 రకాల యూజ్ ఉంటుంది. పాస్వర్డ్ అప్డేట్ చేయడం వల్ల మీరు గతంలో మర్చిపోయిన పాస్వర్డ్తో మీకు ఇప్పుడు పని లేదు కాబట్టి కొత్తగా పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకునేలాగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత దాన్ని సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఇదా కాదని అడుగుతుంది. ఎస్, ఇదే నా మెయిల్ అడ్రస్ అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అదే మెయిల్ అడ్రస్ ఇచ్చినట్టయితే అంతే, పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోవడం అన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మీరు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. మీకు మొత్తం అంతా కంప్లీట్ అయితే
అయిపోతుందన్నమాట. మీకు ఒక 2-3 రోజుల్లోనే మీ 9th స్టెప్ ఇప్పటిదాకా కంప్లీట్ అవ్వంది ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు మీరు నేను చెప్పిన విధంగా మెయిల్ పంపించి నేను చెప్పిన విధంగా మీరు ఎప్పుడైతే పాస్వర్డ్ అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మాత్రం జరుగుతుంది. ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా సరే సేమ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలన్నా సేమ్ పొజిషన్ మనకు ఫోన్ నెంబర్ పైన అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కన. దాన్ని నొక్కి సేమ్ ఇజ్రాయెల్ సెలెక్ట్ చేసుకొని టాప్అప్ బ్యాలెన్స్ వేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత సేమ్ మెసేజ్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫోన్ నెంబర్ అవుతుంది. నాకైతే చాలా ఫాస్ట్గా అయింది. మీకు అవ్వట్లేదండి, మీరు సరిగ్గా చేయడం లేదు, సరైన టైంలో చేయడం లేదు. అలాగే మీరు టాప్అప్ బ్యాలెన్స్ వేసుకోవట్లేదు. మెయిన్ బ్యాలెన్స్ ఉంది, నేను 300 వేసాను 400 వేసాను అంటున్నారు, అది పని చేయదు. ఓకేనా? కాబట్టి గమనించండి. పక్కన ఇచ్చిన స్క్రీన్ షాట్ని మీరు తీసుకొని దాని కింద మీ మ్యాటర్ అనేది రాసి మీరైతే పంపించండి. ఖచ్చితంగా మీకైతే 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ప్రయత్నం చేశాను. నాకు అందుకే 3 నెలల్లో నేను పై నెట్వర్క్ స్టార్ట్ చేశాను. నాకు 9th స్టెప్ కంప్లీట్ అయింది. ఎందుకంటే నేను అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. ఒకవేళ నాకు అర్థం కాకపోతే వేరే యూట్యూబ్ వీడియోస్ చూశాను కాబట్టి. ఇప్పుడు ఇది కూడా నేను చేసిన వీడియో కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకైతే వీడియో క్లిప్ చిన్న తీసుకోవడం జరిగింది. పైగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళ నెంబర్ అనేది కొంచెం బ్లర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకున్నాను. కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా పైకి సంబంధించి ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని కింద నేను ఇచ్చిన నా యొక్క ఇన్విటేషన్ కోడ్ అనేది ఇచ్చుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి 9th స్టెప్ కంప్లీట్ అవుతుంది. దాని ద్వారా మీ కాయిన్స్ అనేది మీకు వ్యాలెట్లోకి వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.